హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే వెనస్డే రోజు గృహ ప్రవేశం రోజు వ్లాగ్. మార్నింగ్ 3:30కే లేచాను. నైట్ అంతా కూడా నిద్రపోలేదు. మీకు ముందు వ్లాగ్లోనే చెప్పాను కదా, నాకు కొంచెం అనీజీగా ఉందనేసి. అసలు మార్నింగ్ నైట్ నిద్ర పట్టలేదు. బాడీ ఫుల్ ఒకలాగా ఫీవరిష్ లాగా అండ్ స్టమక్ పెయిన్ లాగా ఎందుకో అండి. అంటే అలా అనేసి మోషన్స్ అలా కూడా కాదు, ఎందుకో అసలు బాగా తేడా చేసేసింది. ఇంకా మేమేమో ఇక్కడ రైల్వే రూమ్స్కి వచ్చేసాం కదా, వాటర్ కూడా లేదు. అండ్ మా హస్బెండ్ లేపితే మళ్ళీ ఆయన ఎక్కడ కంగారు పడిపోతారో అనేసి ఆయనను కూడా లేపలేదు. ఇంకేం చేద్దాము, అసలు చాలా టమ్మీ కూడా పెయిన్ వచ్చినట్టు అలా అనిపించింది. ఫస్ట్ అయితే డోలో వేసేసానండి, ఎందుకంటే వాళ్ళంతా యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ డోలో వేసుకున్నాను. తర్వాత బ్లింకిట్లో అయితే మెడిసిన్ ఆర్డర్ చేసుకున్నాను, వాటర్ ఆర్డర్ చేసుకున్నాను. బ్లింకిట్ బెస్ట్ ఆప్షన్ అండి ఇప్పుడు ఇందులో. అంటే మనకి అంబులెన్స్ సర్వీస్ కూడా వచ్చిందంట. ఇంకా అందులో అయితే మెడిసిన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో బెటర్ కదా. ఇంకా ఎవరిని పంపిస్తాను చెప్పండి అంత మార్నింగ్ టైంలో. అండ్ ఎక్కడ ఓపెన్ చేసి ఉంటాయో ఏంటో అనేసి ఇంకా నేనైతే ఇవైతే ఆర్డర్ చేసేసుకున్నాను. ఇందులో మనకి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ అది కూడా వచ్చింది. అంటే స్టమక్ పెయిన్ దేని వల్ల వస్తుందో అర్థం కావట్లేదు. అలా అనేసి మనకి మోషన్స్ అవ్వడము అలా కూడా ఏమీ లేదండి. అసలు ఏమైందో ఏంటో, వాటర్ చేంజా మరి ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఎవరికైనా చెప్దామంటే మళ్ళీ కంగారు పడిపోతారు. అండ్ మన వల్ల ఒకరిని ఇబ్బంది పెట్టొద్దు కదా అనేది నా ఫీలింగ్. అందుకే మెడిసిన్ ఆర్డర్ పెట్టుకొని వేసేసుకున్నానండి. కొద్దిసేపు రిలాక్స్ అయ్యాను. 6:30కే ముహూర్తము, 6:40కి 6:45కో 45కో ఎగ్జాక్ట్గా ముహూర్తము. నాకు అసలు ఇంకా ఇలా బాడీ ఎంత పెయిన్ అంటే నేను ఎప్పుడు నాకు అంటే దేవుడి దయ వల్ల ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి చాలా తక్కువే అండి. అంటే బాడీ పెయిన్స్ ఏదైనా కొంచెం నీరసంగా అలా ఉండడం ఓకే, కానీ ఇలా స్టమక్ పెయిన్ అయినా నార్మల్గా ఇంకా లెగ్స్ పెయిన్ అవన్నీ కూడా ఏమంతగా ఉండే కాదు. అలాంటి నాకు ఎంత స్టమక్ పెయిన్ అంటే నేను నిల్చోలేకపోయాను, కూర్చోలేకపోయాను. ఫైనల్గా మా హస్బెండ్ లేపేశాను. ఇంకా నా వల్ల కాదు, నేను ఇవాళ రాను అలా అనేసి ఇంకా ఎంత ఏడుపు వచ్చేసి నాకు కంట్రోల్ చేసేసుకొని అలా చేశాను. కానీ ఇంకా కొద్దిగా కొంచెం అంటే డోలో వేసుకున్నాక ఒక 1 అవర్కి అలా కొంచెం సెట్ అయిందండి. అండ్ నేను ముందే బ్యూటీషియన్ ఒక ఆవిడని అయితే పిలిపించుకున్నాను. ఇంకా ఆవిడ డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. సరే అనేసి ఇంకా కష్టంగా మెల్లగా హెడ్ బాత్ చేసేసి ఇంకా ఆవిడని చాలా సింపుల్గా రెడీ చేయమన్నాను. అండ్ చాలా మెంబర్కి నా లుక్ కూడా నచ్చింది. చాలా థ్యాంక్ యూ అండి. అండ్ కొంతమంది ఏంటంటే మీరు వడ్డానం పెట్టుకోవాల్సింది, చెంపస్వరాలు అలా పెట్టుకోవాల్సింది ఇంకా బాగుండేది అనేసి కామెంట్ చేశారు. ఫస్ట్ థింగ్ అండి, ఇది నా గృహ ప్రవేశం కాదు కదా. మేబీ నా దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే నార్మల్గా చెంపస్వరాలు, మాటిలు అవన్నీ ఉన్నాయండి, గోల్డ్వి, పాపడ బిళ్ళ అన్నీ గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ నాకేంటంటే మనము అంత ఎక్కువగా డామినేట్ చేసినట్టు ఉండకూడదు. నేను ఆవిడకి మేకప్ వేసేటప్పుడు కూడా అదే క్లియర్గా చెప్పాను. నాకు చాలా సింపుల్గా లుక్, అంటే ఇప్పుడు అలా అన్నప్పుడు మీరే రెడీ అవ్వచ్చు కదా అనుకుంటారేమో. నాకు చీర కట్టుకోవడం సరిగ్గా రాదండి. మెయిన్ థింగ్ ఆ చీర కట్టుకోవడం కోసమే పిలిచాను. ఇంకా ఆవిడకైతే జస్ట్ ఇప్పుడు నేను ఎలా ఉంటానో చాలా లైట్ అంటే లైట్ మేకప్ వేయండి. అండ్ హెయిర్ స్టైల్ కూడా హెవీ అంటే పెద్దగా జడలు వద్దు, నాకు పైకి ఇట్లా అల్లేసి జడ అల్లేసేయండి అంతే అనేసి అయితే చెప్పాను. ఇంకా ఫ్లవర్స్ భవానీ ఇంటి దగ్గరే ఉండిపోయాయండి, మేము ఇక్కడికి తెచ్చుకోలేదు. ఇంకా ఏముందిలే అనేసి కొన్ని ఫ్లవర్స్ బ్లింకిట్లోనే ఆర్డర్ చేసేసి కొన్ని ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అంతే, కొంతమంది ఎక్కువ ఫ్లవర్స్ పెట్టుకొని అలా ట్రై చేయాల్సింది అన్నారు. ఇప్పుడన్నా అంటే గోల్డ్ ఐటమ్స్ కొత్తగా తీసుకున్నాను కాబట్టి అవి వేసుకున్నానండి. మా తోటి కోడల వాళ్ళ గృహ ప్రవేశం 2 years బ్యాక్ అయింది. అప్పుడైతే జస్ట్ ఒక తాళి, నల్లపూసలు వేసుకున్నాను అంతే. మినిమము ఏవి కూడా ఎక్కువగా అంటే అతిగా రెడీ అవ్వనండి. అంటే మనం డామినేట్ చేసేలాగా అలా ఉండకూడదు అనుకుంటాను అంతే. ఇదండి బ్యాక్గ్రౌండ్ వర్క్. దానికి తోడు నాకు హెల్త్ బాగాలేదు కదా, అంటే సడన్గా ఇలా ఎందుకయింది అనేది నాకే అర్థం కాలేదు. అప్పటికి చాలా ఓపిక చేసుకున్నాను. అమ్మో, మనం అంటే నా వల్ల అందరూ డిస్టర్బ్ అవ్వకూడదు కదా మళ్ళీ మన వల్ల. ఇప్పుడు నేను మా అత్తమ్మకో ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఇంకా వాళ్ళు అత్తమ్మ అంటే ఫుల్ కంగారు పడిపోతారు, బాగాలేదా అనేసి. మా అత్తమ్మ గురించి తెలిసిందే కదా, ఫుల్ ప్యాంపరింగ్గా ఉంటుంది. ఆవిడ మైండ్ డిస్టర్బ్ చేయొద్దు అందరిది అనేసి ఇంకా చాలా క్యాజువల్గా ఉన్నాను. కానీ కూర్చుంటే పర్లేదండి, నొప్పి రావట్లేదు. అటు ఇటు నడిస్తే కడుపు నొప్పి వచ్చేస్తుంది. అది సంగతి. ఇంకా ఆ రోజైతే రెండు డోలోలు వేసేసాను. ఆ డోలోలు కొంచెం ఎక్కువగానే ఎఫెక్ట్ చూపించాయిలేండి. ఈవిడ మాత్రం చాలా బాగా రెడీ చేశారు. నేను మీకు షార్ట్ వీడియోలో డీటెయిల్స్ షేర్ చేస్తాను. నేను ఎంత సింపుల్గా లుక్ అలా కావాలి అనుకున్నానో అలా చేశారు. అండ్ ఏమైపోయిందంటే ఇంకా నేను కొంచెం లేట్ అయిపోయింది, అంటే రెడీ అయ్యేసరికి. అండ్ పిల్లల్ని లేపాలి, వాళ్ళని రెడీ చేసేసి ఇదంతా అయ్యేసరికి మేము వెళ్ళేసరికి అక్కడికి
6:45కి కదా ముహూర్తము, మేము 6:47కి రీచ్ అయ్యామండి. జస్ట్ అట్లా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక మేము అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడికి వచ్చాకైతే నాకు వాటర్ బిందె ఇచ్చారండి. నిజంగా అంటే ఓవర్ చేస్తున్నాను అలా అనుకోకపోతే నేను ఎప్పుడు బిందెలు మొయ్యలేదండి. అండ్ ఆ బిందెలు చాలా బరువుగా ఉన్నాయి. అప్పటికి నేను తీసుకొని పట్టుకుందాము అని ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు. అంత హెవీగా ఉంది బిందెలు అయితే. ఇంకా అందుకే వేరే వాళ్ళు వచ్చాక అంటే రిలేటివ్స్ ఒక 10 మినిట్స్ గ్యాప్లో అందరూ వచ్చేసారులేండి. ఆ 10 మినిట్స్ గ్యాప్లో వచ్చేసరికి ఇంకా మిగతా వాళ్ళైతే తీసుకున్నారు. అంటే అత్తమ్మ అంత వెయిట్ లిఫ్ట్ చేయకూడదు కదా. అండ్ మా అక్క తీసుకోవచ్చు అనుకుంటారేమో మీరు. మా అక్కకి రీసెంట్గానే ఆపరేషన్ అయ్యిందండి, అందుకే తను కూడా తీసుకోలేదు. అండ్ ఇదైతే నా ఫైనల్ లుక్ అండి. మీ అందరికీ నా లుక్ నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీరు అన్నట్టు అన్నీ పెట్టుకొని మేబీ నాకు ఎవరి ఫంక్షన్లో కూడా మనం అతిగా చేస్తున్నట్టు అనిపించకూడదు. సో సింపుల్గా ఉండి బాగుంది ఈ అమ్మాయి అలా అనుకోవాలి తప్ప, ఎందుకు అంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం అంత మంచిగా రెడీ అయితే ఓకే, బట్ ఎవరి ఫంక్షన్లో మనం డామినేట్ చేయకూడదు అనేదే నా ఫీలింగ్. కానీ పిల్లలు మాత్రం చాలా చాలా బాగా రెడీ చేశారండి. అండ్ మా భవాని కూడా ఇలా అసలు చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళగానే అంటే వాళ్ళ అన్నయ్యలకైతే ఎంత నచ్చేసిందో ఇవాళ. తనకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. లుక్ అయినా శారీస్ అయినా కూడా ఒక 2-3 శారీస్ తను ముందే ప్లాన్ చేసుకుంది. అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. మెయిన్గా నాకు ఆ మనువు అయితే భలే క్యూట్గా నచ్చేసిందండి. ఎంత బాగుందో కదా. అదే అనిపించింది. పోనీలే అంటే వాళ్ళంత ఎఫర్ట్ పెట్టినందుకు ఫైనల్గా ఇంత బాగా జరిగింది. అండ్ పంతులు కూడా అండి అసలు బెస్ట్. ఆయన అయితే అంటే వీళ్ళకి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూనే గృహప్రవేశం వేడుక అంటే పూజ టైంకి ఫినిష్ చేసేసారు. సో అది ఫినిష్ అయిపోవడం వల్ల మాకు తర్వాత కూడా పెద్దగా హడావిడి అలా అవ్వలేదండి. ఒకటి ఫస్ట్ హోమము అదంతా చేశాక తర్వాత అయితే మనకి సత్యనారాయణ వ్రతం అయితే చేశారు. సో ఇంక ఇక్కడైతే అందరూ ఫోటో దిగుతున్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే మా హస్బెండ్ పిల్లని తీసుకొని కిందికి వెళ్ళారు. ఇంకా ఆయన లేకుండా నేను ఎందుకులే అనేసి ఇంకా నేనైతే పక్కకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అప్పటికే రిలేటివ్స్ రావడము అదంతా కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకేమైనా చిన్న చిన్నగా పంతులకి అలా ఏమైనా హెల్ప్ చేసేది ఉంటుంది కదా. ఇవాళ చాలా మెంబర్స్ నన్ను చూడడం కంటే నా గోల్డ్నే కొంచెం అంటే గోల్డ్ ఎక్కువ డామినేట్ చేసిందేమో అన్నట్టు అనిపించింది ఇవాళ అయితే నా లుక్లో. మా హస్బెండ్ని కొన్ని అంటే అక్కడ కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేయమన్నారంట. మా ఆయన చూడండి అక్కడ నూనె లేదండి దీపాలలో పోయడానికి, నూనె కావాలి ఏదో ఒక ఆయిల్ ఆర్డర్ చేయండి అంటే మా ఆయన సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్డర్ చేశారండి. ఎంత నవ్వుకున్నాను. నాకు చెప్పలేదు. ఎవరైనా సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్డర్ చేస్తారో చెప్పండి. అసలు వంట నూనె ఆర్డర్ పెట్టాడు అంటే అంత అమాయకం. అంటే తనకు అంతగా తెలీదు ఏంటి ఎలా ఏంటి అనేది. బాలే నవ్వు వచ్చేసింది. అంటే పాలు పెరుగు కుందుల్లో వేయడానికి నూనె కావాలి అన్నారు. అలా ఉంటుంది. కానీ చాలా కొంచెం హడావిడి అయితే అయ్యిందిలేండి. అంటే అన్నీ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఓన్లీ అత్తమ్మకే తెలవడం వల్ల కొంచెం అంటే హడావిడిగా అలా అయితే అయ్యింది. కానీ పూజ అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇంకేమైనా కావాలి అనుకున్నవి ఇంకా ఆర్డర్ పెట్టేసాము. మేమైతే ఎక్కువగా వెతికే పని కూడా పెట్టుకోలేదండి. ఏది కావాలన్నా టక్ మని బ్లింకిట్లో ఆర్డర్ కొట్టేశాను. అండ్ వీళ్ళు ఇంకా ఆవు దూడను కూడా మాట్లాడుకున్నారండి. కానీ ఆవు పైకి రాలేదు కదా. దూడనైతే ఇల్లంతా తీసుకొచ్చారు. అండ్ వెండిది కూడా తీసుకొచ్చుకున్నారండి ఆవు దూడ. అది కూడా పూజలో పెట్టడానికి అలా అయితే మనము యూజ్ చేసేస్తారు కదా. అది కూడా తీసుకొచ్చారు. ఇక్కడైతే దూడనైతే లోపలికైతే తీసుకొచ్చేసాము. పూజ చెప్తున్నాను కదా, పూజ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. మా తోటికోడలు వాళ్ళప్పుడండి వాళ్ళకి ముందు రోజు ఈవినింగ్ గృహప్రవేశం చేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ సత్యనారాయణ వ్రతం పెట్టుకొని ఆ రోజు అందరినీ పిలుచుకున్నారు. నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మా చిన్నబాబు ప్రెగ్నెన్సీ అప్పుడు మా భవానీ వీడియోస్లో మీరు అందరూ చూసే ఉంటారు. మా అక్క వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా నేనైతే అసలు అప్పుడైతే ఈ మాత్రం కూడా రెడీ అవ్వలేదండి. ఇప్పుడు ఈ గోల్డ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు తీసుకున్నాను, ఒక్కసారైనా వేసుకుందాము అని వేసుకున్నాను తప్ప నార్మల్గా అక్క వాళ్ళ గృహప్రవేశం అప్పుడు ఒక తాళి చైన్ ఒక్కటే ఉంచుకున్నాను. సింపుల్గా ఉండడం బెటర్ అనేసి నా ఫీలింగ్. అండ్ మీకు ఈ లుక్ నచ్చిందా లేదా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చాలా మెంబర్స్ బాగుంది అనేసి అయితే కామెంట్ చేశారు. ఇంకా నేనైతే మోస్ట్లీ పంతులు గారి దగ్గరనే ఉండిపోయానండి. ఇంకా అంటే ఏమైనా పనులు ఉంటే వాళ్ళకి ఏమైనా కావాలన్న ఐటమ్స్ తెచ్చివ్వడము అలాంటి పనులు ఏమైనా ఉంటే అవైతే చేశాను. డెకరేషన్ వాళ్ళు కూడా చాలా బాగా డెకరేట్ చేశానండి. అసలు తను ముందే అన్నీ కూడా ప్లాన్ చేసేసుకుంది డెకరేషన్ అవన్నీ కూడా. అండ్ అన్నయ్య ఏమో స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో వరకు ఆర్డర్ ఇచ్చారని చెప్పారు కదా. వాళ్ళేమో రాలేదండి పాపం. అంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి, ఇంతమంది గెస్ట్లకి అప్పటికే 9:30 అలా అయిపోయింది. అన్నయ్య ఏంటంటే ఇంకా మేము చెప్పాము అప్పటికి మాకు నంబర్స్ వాళ్ళ
వచ్చేయండి, మేము కోఆర్డినేట్ చేసుకుంటాము అనేసి. వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికే మా హస్బెండ్ టీ అవన్నీ కూడా ఆర్డర్ చేసేసారు. కనీసం మార్నింగ్ చాలా మెంబర్స్ తింటారు కదండి, ఇంకా వాళ్ళ కోసము. అండ్ ఇంకా వాటరు అవన్నీ కూడా కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం హడావిడి అయిపోయింది. బట్ ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి ఈజీగా అంటే మేనేజ్ అయితే చేసేసారు. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే కొత్తిల్లు, ఈ కొత్తింటికి ఆ పాతిల్లు చాలా దూరం అయిపోయిందండి. దానివల్ల ఏదైనా కావాలి అన్నా ఏదైనా కూడా మనకు అంత ఈజీగా రాదు కదా. అండ్ ఇక్కడ ఇది కొత్తిల్లు కాబట్టి ఇంకా ముందు అక్క వాళ్ళ అక్కడ సైడ్ అనుకోండి, ఇంటి పక్కన వాళ్ళంతా హెల్ప్ చేస్తారు. మనకి ఏదైనా చిన్న ఐటెం కావాలి అన్నా కూడా వాళ్ళు మనకి ఇస్తారు కదా. బట్ సిటీలలో అలా ఉండదు కదా. ఇంకా నేనేమో అందరికీ బొట్లు పెట్టడము ఇలాంటి ఇంకా పెద్దగా అంటే అన్నీ అరేంజ్ చేసే ఉంటాయి కదా. అందరికీ నేనైతే బొట్లు పెట్టాను. చాలా మెంబర్స్ అంటే నాకు కొత్త కదా, నేను ఎక్కువగా మా రిలేటివ్స్ అందరినీ కూడా పెద్దగా మీట్ అయ్యేది ఉండదండి. మా అక్క అయితే ప్రతి ఫంక్షన్కి వెళ్తారు, అక్కకి అందరూ తెలుసు. బట్ నేను ఇంకా 6 years అయిపోయినా కూడా నాకైతే చాలామంది కూడా తెలీదు. కొత్తగా వరసలు అదంతా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే పాలు పొంగించారు, వాళ్ళ ఆడపడి చేతి అయితే పొంగించారండి. అంటే ఇలాంటివి చాలా బాగుంటాయి కదా, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆడపడుచులకి ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి, ఇలాంటి టైంలో చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు కదా. ఇంకా నేను ఏం చేశానంటే అదంతా వాళ్ళు చేస్తున్నారు కదా అనేసి నేను కిందికి వచ్చేసి అందరికీ బ్రేక్ఫాస్ట్లు వడ్డించి లాస్ట్కి నేను మా మనీ కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. మా హస్బెండ్ లేట్గా వచ్చారండి. ఈ ఫుటేజ్ అంతా కూడా మా ఆయన పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. ఇంకెక్కడైనా కొంచెము నన్ను షూట్ చేయి అన్నప్పుడు మాత్రం మా హస్బెండ్ అయితే షూట్ చేశారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం ఉంటుంది కదా, అదైతే కలుపుతూ ఉన్నానండి. హోమం అయితే అయిపోయింది. అంటే ఫస్ట్ హోమం కంప్లీట్ చేశాక పంతులు గారు కొంచెం బ్రేక్ ఇచ్చారు. తర్వాత సత్యనారాయణ పూజ స్టార్ట్ చేస్తాను అనేసి అంటే చాలా మంచిగా స్పీడ్గా అన్నీ కూడా టైంకి అయిపోయేలాగైతే చేశారు. హోమం కూడా చాలా బాగా జరిగిందండి. నేను ఎక్కువ ఫుటేజ్ కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే తన వ్లాగ్లో మీరు కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఎలా ఏంటి అనేది చూసుకోవచ్చు. సెకండ్ ఈ శారీ కట్టుకుందండి. నాకు ఈ చీర బాగా నచ్చింది. ఎంత బాగుందో అంటే తన గోల్డ్కి ఆ శారీ, తన లుక్ అసలు చాలా బాగుంది. మేము అదే అత్తమ్మతో అనుకుంటూ ఉన్నాము, అసలు ఇవాళ దిష్టి తగిలేస్తుందేమో తనకి, మీరు దిష్టి తీసేయండి అత్తయ్య అనేసి చెప్పాను. అత్తమ్మ ఇంకా ఆబ్వియస్లీ ఈవినింగ్ అందరికీ కూడా దిష్టి తింపేస్తారులేండి. ఇంకా అన్నయ్య వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా చాలా బాగా వచ్చారండి. మెయిన్ ఆఫీస్ కొలీగ్స్ అండి. అమ్మో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పటి వరకు అయ్యో ఇంతమందిని పిలిచాము, ఎవ్వరు రావట్లేదు అనుకున్నాం, కానీ అందరూ వచ్చారు. ఇంకా మా అత్తమ్మ నువ్వు కూడా బాగున్నావమ్మా ఇవాళ అనేసి ఎంత మురిసిపోయారో. అత్తమ్మ ఎప్పుడు కూడా జెలస్గా ఫీల్ అవ్వరు. కోడల్ని ఇంత వేసుకుంటారు, ఇలా ఉంటారు అలా అనేసి ఎప్పుడూ అలా అయితే ఫీల్ అవ్వరు. ఈ విషయంలో చాలా అంటే నేను ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి అన్నీ ఏమైనా వేసుకుంటే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ద బెస్ట్ థింగ్ అదే. అంటే కొంతమంది అత్తయ్యలు ఉంటారు కదా, కోడలు ఇలా ఎక్కువగా వేసుకొని ఎక్కువ అలా ఉన్నా కూడా జెలస్గా ఫీల్ అవుతారు. బట్ అత్తమ్మ అలా కాదు, చాలా మంచిగా అంటే కోడల్ని కూతుర్ని ఇప్పుడు తను రెడీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, మేము మంచిగా రెడీ అయినా కూడా అలానే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక ఇక్కడ మా రిలేటివ్స్ అందరిని, మా చిన్నత్తేలు వాళ్ళందరినీ కూడా మా హస్బెండ్ అయితే వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ ఉన్నారు. మా ఫ్యామిలీ అందరికీ అండి ఫోటోలు తీసుకోవడం అంటే చాలా ఇష్టము. అండ్ మేము తెచ్చినవి అక్క తెచ్చినవి బట్టలు అయితే మేము పెట్టట్లేదు. అంటే పూజలో బట్టలు పెడతారు కదా, ఇంకా ఇద్దరం సపరేట్గా ఎందుకులే పెట్టడం అనేసి ఎప్పుడు అత్తమ్మ చేతికిచ్చే పెట్టిస్తాము. అండ్ నేను తెచ్చిన ఆ వెండి కుందులు అయితే ముందే పూజలోనే పెట్టేసేయమని చెప్పాను. ఎందుకంటే మనము ఇచ్చేది అనేది ఇంకా అక్కడ స్పెసిఫిక్గా ఏమీ ఉండదు, అంటే స్పెషల్గా మళ్ళీ పెట్టడం ఎందుకు, పూజలో పెడితే మంచిది కదా, కొత్త ఇంట్లో కదా అనేసి నేను ముందే పూజలో పెట్టేసేయి అని చెప్పాను. లేదు వదిన నువ్వు ఆ రోజు ఇవ్వు, నేను వీడియో అంటే తీసుకుంటాను ఫోటో అని అంది. కానీ నాకు అవసరం లేదేమో అనిపించింది. ఇంకా అత్తయ్య చేతికి మేము తెచ్చిన బట్టలు, అక్క వాళ్ళు తెచ్చిన బట్టలు కూడా పెట్టేశాము. అక్క వాళ్ళు బట్టల కోసం 10,000 ఇచ్చారండి, తను బట్టలు కొని వేసుకుంది. ఇంకా మళ్ళీ ఒక 10,000 క్యాష్ కూడా పెట్టారు వాళ్ళైతే. మేము బట్టలు ప్లస్ వెండి కుందులు అయితే పెట్టాము. ఇంకా అక్కడ అత్తమ్మ మామయ్య బట్టలు అయితే పెడుతున్నారు. ఇవాళ మా మామయ్య గారు కూడా మంచి యాక్టివ్గా ఉన్నారండి. ఇంకా అంతేలేండి, వాళ్ళ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను మీకు. మేబీ తను ఏమన్నా స్పెషల్గా అత్తమ్మతో వీడియో చేస్తే అత్తమ్మ చెప్తారేమో. మా అత్తమ్మ అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అండి. లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, అంటే తన మ్యారేజ్లో కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదంట. అత్తమ్మ అదే చెప్తూ ఉన్నారు. బాగా అనిపించింది మా అందరికీ కూడా. అంటే
మంచి ఒక అకేషన్ అండి ఇదైతే. లైఫ్లో కొన్ని సార్లే వస్తాయి ఇలాంటి అకేషన్లు. అండ్ తనకి ఇంట్లో అంతా మంచిగా ఉండాలి అనేసి మేము ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అంటే ఎప్పుడైనా అండి మన ఇంటి ఆడపడుచు మంచిగా హ్యాపీగా ఉందనుకోండి మనకు కూడా మంచిదంట. మా మధ్య ఎప్పుడైనా చిన్నగా ఏదైనా డిస్టర్బెన్స్ అలా వచ్చినా కూడా మేమైతే మంచిగా కలిసిపోతామండి. చాలా మెంబర్స్ అనుకుంటారేమో ఆబ్వియస్లీ ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న డిస్టర్బెన్స్లు ఏవో ఒకటి ఉంటాయి లేడీస్ మధ్యలో. అవన్నీ ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మా ఆడపడుచు మేము వదినెలము అందరం హ్యాపీగా ఉంటాము. మెయిన్ అంటే మాకంటే ఎక్కువ వాళ్ళ బ్రదర్స్ అండి. మా ఆయన మా బావగారు ఎంత మురిసిపోయారంటే వాళ్ళ హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. ఇంకా మా ఆయన అయితే అసలు వచ్చినప్పటి నుంచి అటు అటు తిరుగుతూనే ఉన్నారు. పాపము బాడీ ఎందుకో అండి అంటే అక్కడ బెంగళూరులో ఒక టైప్ ఆఫ్ సర్టెన్ ఈ లాస్ట్ 1 year నుంచి ఓన్లీ బిస్లరీ వాటరే తాగుతున్నాము వంటకి తాగడానికి అదంతా కూడా. సో ఇక్కడికి వచ్చేసరికి వెంటనే నార్మల్ వాటర్ తాగేసేసరికి ఆయనకి ఫుల్గా తేడా చేసేసింది. అంటే బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుందిలేండి. మా హస్బెండ్కి కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ చేసేసింది. అండ్ నేను వాళ్ళిద్దరికంటే మేము చిన్న కదండి, కానీ భవానీకి అన్నయ్య అవుతారు కదా మా ఆయన. దానివల్ల నేను పెద్దదాన్ని అయిపోయాను. బట్ వాళ్ళు భవానీ అయితే నాకంటే ఏజ్లోనే కొంచెం అంటే ఒక 1 year పెద్దది అనుకుంటా అంతే. సో అందుకే నాకు అక్షంతలే వేయాలన్నా కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు వేస్తారు కదా నార్మల్గా. ఇప్పుడు మా అక్క బావ అనుకోండి, వాళ్ళిద్దరికంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఓకే. బట్ మేము చిన్నవాళ్ళం కదా. ఇంకా మా లడ్డు బాబు అయితే మామయ్య దగ్గరే ఓన్లీ, ఇంకా అత్త దగ్గర కూడా కాదు, మామయ్య దగ్గరికే వెళ్ళిపోయి ఆయన అన్నయ్య ఒళ్ళో కూర్చొని ఇంకా వాడు అసలు ఎంత హడావిడో. ఇంకా మా పిల్లలైతే నా చేతికి కూడా దొరకలేదండి. వాళ్ళు ఎక్కడ ఆడారో ఏం తిన్నారో వాళ్ళ తిరగడం వాళ్ళకే. అన్నయ్య కూడా చాలా ఓపికగా వాడిని చూసుకుంటారు. ఇంకా నేనేమో పక్క కూర్చొని అందరూ ఇప్పుడు అంటే గిఫ్ట్స్ అవన్నీ పెడుతూ ఉంటారు కదా. సో మళ్ళీ సేఫ్గా పట్టుకోవాలనేసి ఇంకా నేను పక్కకే ఉండి అవన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా పెట్టేశాను. కానీ రిలేటివ్స్ అందరు కూడా పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. అంటే అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చారు, అన్నయ్య వాళ్ళ సైడ్ వాళ్ళు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఫస్ట్ టైము వాళ్ళందరినీ చూడటము, ముందు ఒక్కసారి ఎప్పుడో చూశాను కానీ నాకు అంతగా అప్పుడు పెళ్ళైన కొత్తలో కాబట్టి అంత ఐడియా లేదు. సో ఇప్పుడు మాత్రం అందరినీ చూశాను, అందరితో మంచిగా మాట్లాడాము. టైం అయితే అందరితో బాగా ఫుల్గా టైం స్పెండ్ చేశాము. ఇక్కడేమో పూజ కూడా అయిపోయింది. ఇంకా ఆఫీస్ అంటే ఓన్లీ ఫోటో సెషన్ ఒక్కటే ఉండిపోయింది. సో తనేమో ఇంకొక శారీ మార్చుకుంటాననేసి లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా అన్నయ్య సైడ్ వాళ్ళు చుట్టాలే అండి. వాళ్ళు నేను అక్కడ రికార్డ్ చేస్తున్నాను అనేసి ఆవిడ స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు కదా అన్నయ్య వాళ్ళ మేనత్త అంట. వాళ్ళందరినీ నాకు ఇంకా వాళ్ళని నేను ఇంట్రడ్యూస్ చేసుకొని నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. ఇంకా మా అత్తలు వీళ్ళందరి గురించి తెలిసిందే కదా. ఇదండి తన వీడియోస్ తను మంచిగా క్యాప్చర్ చేసింది. నాకు తెలిసి తను మంచిగా అంటే ప్లాన్ చేసేసి పెడుతుందేమో వీడియోస్ అన్నీ కూడా. తన వీడియోస్ కూడా మీరు అందరూ తప్పకుండా ఒకవేళ నేను కొంచెం ముందు పెడుతున్నాను వీడియోస్, తన వీడియోస్ కూడా చూడండి. తనైతే మంచిగా డీటెయిల్డ్గా ఎలా జరిగింది ఏంటి. అండ్ మెయిన్ ఏంటంటే వీడియోస్ మన ఎక్స్పీరియన్స్ అండి. మనము ఆ రోజు ఎలా ఫీల్ అయ్యాము ఏంటి అనేది తన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. తను మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఎంత యాక్టివ్గా ఉందో మా భవన్. నార్మల్గా కొంచెం ఎప్పుడైనా కూడా మేము అనుకున్నాము ఇంత హెవీగా అంటే హెక్టిక్ డే కదా ఏమీ తినలేదు అలా, కానీ ఎంత హ్యాపీగా యాక్టివ్గా అప్పటి వరకు అమ్మో అని ముందు రోజు వరకే అండి అసలు టెన్షన్ స్ట్రెస్ అన్నీ తీసుకుంది. కానీ ఆ రోజు మాత్రం మంచి యాక్టివ్గా ఉంది. అండ్ కార్యక్రమం కూడా అంత బాగా జరిగిందండి. మేము ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఒక 1000 times బెటర్గా అయింది. ఇంకా మేము అందరమేమో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వస్తున్నారనేసి ముందు అక్కడ కూర్చొని ఉండిపోయాము. ఇంకా మా పిల్లలు పడుకుండిపోయారు అప్పటికే. సో అందరు చాలా మెంబర్స్ అన్నారు మా బావగారు మా ఆయన సేమ్గా ఉంటారనేసి. వీళ్ళిద్దరూ కొంచెం ఇంకా ముగ్గురు సిమిలర్గానే ఉంటారండి. ముగ్గురు కూడా అత్తమ్మలాగానే ఉంటారు. మా అక్కకి ఏమైపోయిందంటే కొత్త టైల్స్ అంట, అవి కొత్తిల్లు కదండి, అక్కకి కొత్త టైల్స్ పడవంట, కాళ్ళు వాచిపోయాయి. అత్తమ్మకు కూడా అంతే, అత్తమ్మకు కూడా పాపం కాళ్ళు బాగా నొప్పి వచ్చాయంట ఇసుక వల్ల. అత్తమ్మకేమో అరిపాదాలు అవన్నీ, మా అక్కకేమో వాచిపోయాయి. అలా కొత్త టైల్స్ వల్ల కూడా కాళ్ళు వాస్తాయా అనేసి నాకు తెలీదు. అక్క అందుకే అక్కడ కూర్చుండిపోయారు. ఇంకా మా చిన్నత్తయ్యకి కూడా అండి ఎందుకో అండి అంటే రోజులు అంటే ఏజ్ పెరిగే కొద్దీ అనుకుంటే ఇంకా వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కదా. మా మామయ్య గారు వచ్చి ఇక్కడ కూర్చునిపోయారు. ఇవాళ మంచి యాక్టివ్గా రెడీ అయ్యి వచ్చారు. మేమేమో అదే అంటూ ఉన్నాము
ఇక్కడైతే నాకు బాబాయ్ అవుతారు, బామ్మర్ది అన్నట్టు. సో మీరేంటి బాగా మాట్లాడుకుంటే, ఇంకా మామయ్య గారికి వీడియో పెట్టాను అనుకోండి, మాటలన్నీ మానేసి ఇలానే చూస్తూ ఉంటారు. ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చాము. ఫుడ్ కూడా చాలా బాగుందండి. క్యాటరింగ్ వాళ్ళు అయితే బాగా చేశారు ఫుడ్ కూడా. మంచిగా అంటే అక్క వాళ్ళు పూతరేకులు తీసుకొచ్చారు. పూతరేకు స్వీట్, ఐస్ క్రీము, గులాబ్ జామును అండ్ దొండకాయ ఫ్రై, పప్పు, రైసు అన్నీ కూడా బాగున్నాయి. ఇంకా మేము అందరికీ ఫుడ్ సర్వ్ చేశాక మేము కూడా కూర్చొని తింటున్నాం. అందరూ అనుకుంటారేమో మేము కూర్చొని తింటున్నాము అలా అనేసి. ఇంకా అంటే అందరినీ భోజనానికి అయితే రమ్మని చెప్పేసి మేము వచ్చేసి సరేలే మనం కూడా తినేద్దాము, ఇంకేదైనా పైన మనకి నార్మల్గా ఇంక ఇక్కడ అంతా క్యాటరింగ్ వాళ్ళే చూసుకుంటారు కదా, మనకి పెద్దగా ఏముండదు. అండ్ నా పిల్లలకేమో చిన్నోడికి అత్తమ్మ తినిపించేసిందండి. పాపం వాళ్ళకు కూడా కొంచెము అంటే మా పిల్లలతోని కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటే వాళ్ళు కింద అన్నీ తీసుకొని నోట్లో పెట్టేసుకుంటారండి. అంటే ఆ చేతులు అవన్నీ కూడా మొత్తం రుద్దుతారా నోట్లో పెట్టేసుకుంటారు. చిన్నోడికి అందుకే ఎక్కువగా నులుపురుగులు వచ్చేస్తున్నాయి టమ్మీలో. అయితే హైజీన్ మెయింటైన్ చేయరండి. ఇంతమంది ఉన్నప్పుడు మనకి ఇంకా మనకు కుదరదులేండి. కానీ వాడు అలా చేస్తూ ఉంటాడు, కింద అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు. అన్నయ్య వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా చాలా మెంబర్స్ వచ్చారండి. అన్నీ అంటే మేము అనుకున్న దానికి ఫుడ్ కూడా ఎక్కువగా ఏమీ మిగలదు, లాస్ట్ కొంచెం ఫుడ్ మిగిలిందంట అంతే. ఇంకా భవానీ అయితే అది కూడా డొనేట్ చేశారంట. మేమైతే ఈవినింగ్ 5 ఆ టైం వరకు అయితే వెళ్ళిపోయామండి. ఎందుకంటే చెప్పాను కదా, మా హస్బెండ్కి సడన్గా తేడా చేసేసింది. అసలు ఎలా అయిపోయారంటే ఇంకా మళ్ళీ మనం ఉన్నా కూడా బాగాలేదు. ఎక్కడికైనా అండి నేను ఒకటి చెప్తాను, మనం ఎప్పుడైనా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినప్పుడు మన వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు నేను అనేది మా ఫిలాసఫీ. ఇంకా మేము ఎందుకులే మళ్ళీ కొంచెం బాగాలేదు కదా అనేసి ఇంకా వెళ్ళిపోతాం అత్తమ్మ అని చెప్పాము. ఇంకా మోస్ట్లీ రిలేటివ్స్ అందరు కూడా వెళ్ళిపోయారులేండి. ఈవినింగ్ 5 వరకు అలా ఉండేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా అత్తమ్మ అయితే అక్కడ అందరికీ టీలు పెడుతున్నారు. ఈరోజు మేము అందరం ఇంత హ్యాపీగా ఉన్నాము, ఇంత మంచిగా ఉన్నామంటే మా అత్తమ్మ దాన్ని ఏమంటారు ఇంత ఎక్కువగా చెప్తున్నానని చాలామంది అనుకుంటారేమో, కానీ అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. సో మా అత్తమ్మ దయ మంచితనం అదంతా అంటారు కదా, అదే అండి. ఇంకా ఫైనల్గా రిలేటివ్స్ అందరు కూడా వెళ్ళిపోయాక మేము కూడా వెళ్ళిపోయాము. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుస్తాము. థ్యాంక్ యూ, బై బై. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.